చేతులు ముడుచుకున్న వ్యక్తి సనాతన ధర్మంలో మరణానంతర జీవితం ఆఫ్టర్లైఫ్ ఇన్ సనాతన ధర్మ. మంచి కర్మల, ధర్మం, విలువ, ఆత్మ యొక్క శాశ్వత ప్రయాణం గురించి తెలియజేసే 5 నిమిషాల కథ ఇది. ఆత్మ ప్రయాణం 13 రోజుల వేడుక, ద సోల్స్ జర్నీ, ద 13 డే సెరమనీ. సూర్యాపేట జిల్లాలోని చిన్న పల్లెటూరు అది. ఆ ఊరి పెద్ద, ధర్మాన్ని పాటించే రామారావు గారు 90 ఏళ్ల వయసులో ప్రశాంతంగా కన్నుమూశారు. ఆయన మంచంపై పడుకుని, శ్రీరామనామాన్ని జపిస్తూ చివరి శ్వాస విడిచారు. ఆయన జీవితమంతా ఎవరికీ కీడు చేయకుండా, అన్నార్తుల ఆకలి తీర్చి, ధర్మబద్ధంగా బతికారు. రామారావు గారి భౌతిక శరీరం చల్లబడగానే, ఆయన ఆత్మ ఒక కాంతి రూపంలో శరీరం నుండి మెల్లగా పైకి లేచింది. ఆత్మ అప్పటికింకా తన శరీరం, కుటుంబంపై మమకారం వదల్లేక, ఇంటి చుట్టూ, ప్రియమైన వారి చుట్టూ తిరుగుతోంది. అది ఒక ప్రేత, కొత్తగా విడిపోయిన ఆత్మ స్థితి. మొదటి రోజు, డే 1 అంత్యక్రియలు. కుటుంబ సభ్యులు కన్నీళ్లతో రామారావు గారికి అంత్యేష్టి, చివరి సంస్కారం నిర్వహించారు. కొడుకు, తన చేతుల మీదుగా దహన సంస్కారం చేసి, అగ్నిని రాజేశాడు. శరీరం అగ్నిలో కలిసిపోతుండగా, ఆత్మకు తాను భౌతిక బంధాల నుండి విడిపోతున్నానని మెల్లగా అర్థమైంది. మమకారం ఇంకా ఉన్నా, దేహం లేకపోవడంతో ఆత్మకు కొంత ఉపశమనం లభించింది. 2 నుండి 10వ రోజు, డేస్ 2-10, పిండ ప్రదానం. ఈ 10 రోజులు కుటుంబ సభ్యులు శోకంలో మునిగిపోయారు. రోజూ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పిండ ప్రదానం, బియ్యపు ముద్దల సమర్పణ, తర్పణం, నీటిని సమర్పించడం చేశారు. ఆత్మకు ఈ పిండాలు, తర్పణాలు మరణానంతర లోకాలకు వెళ్లే మార్గంలో శక్తిని, మార్గాన్ని ఇస్తాయని నమ్మకం. రామారావు గారి ఆత్మ ఆ పిండాల నుండి సూక్ష్మ శరీర శక్తిని పొందుతూ, తన ప్రయాణానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా, 10వ రోజున ఒక పెద్ద కర్మకాండతో, ఆత్మ తన పాత శరీరం మరియు ప్రపంచంపై ఉన్న చివరి ఆశలను వదులుకుంటుందని నమ్ముతారు. 11 మరియు 12వ రోజు, డేస్ 11 మరియు 12, సూక్ష్మ శరీరం మరియు సపిండీకరణ. 11వ రోజున, రామారావు గారి ఆత్మ పూర్తి సూక్ష్మ శరీరాన్ని, లింగదేహం పొంది, తన ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఈ రోజున, ఆవులకు, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి, పితృదేవతలకు ప్రీతి కలిగించే చర్యలు చేశారు. 12వ రోజున, సపిండీకరణ అనే ముఖ్యమైన క్రతువు జరిగింది. ఈ కర్మ ద్వారా, రామారావు గారి ఆత్మను కొత్తగా విడిపోయిన, ప్రేత, స్థితి నుండి, పితృ, గౌరవనీయ పూర్వీకుడు, స్థాయికి చేర్చి, పూర్వీకుల ఆత్మలతో కలుపుతారు. ఆత్మ ప్రశాంతంగా ఉన్నత లోకాల వైపు ప్రయాణించడానికి ఈ కర్మ చాలా ముఖ్యం. 13వ రోజు, డే 13, వైకుంఠ సమారాధన. రామారావు గారి ఆత్మ తన బంధాలను పూర్తిగా తెంచుకుని, పైలోకాలకు ప్రయాణం మొదలు